యోమన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చిట్ట చివరిగా మిగిలి ఉన్న ఆశా బ్లడ్ మనీ మాత్రమేనని తెలిపారు. అద్భుతం జరిగితే తప్ప జూలై 16న ఆమె మరణం నుంచి కాపాడలేమని విన్నవించారు. జూలై 16న యోమన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతి తక్కువ అని కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ప్రియా ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. అయితే బ్లడ్ మనీ సెటిల్మెంట్ మాత్రమే నిమిషను కాపాడగలిగే ఏకైక మార్గమని ఏజీఐ వెంకటరమణి సుప్రీం కోర్టుకు తెలియజేశారు. నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి దౌత్యపరమైన చర్యల ద్వారా రక్షించేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆమె తరపు న్యాయవాది సుప్రీం కోర్టులో జూలై 10వ తేదీన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తన వాదనలు వినిపించారు. జూలై 16న కేరళ నర్స్ మరణశిక్షను ఆపేందుకు లేదా వాయిదా వేసేందుకు భారత ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న అవకాశాలు అతి తక్కువని ఆమె తెలిపారు. భారత్ యోమన్ల మధ్య దౌత్యపరంగా సత్సంబంధాలు లేకపోవడం ఒక కారణమని అన్నారు. యోమన్ సున్నితత్వాన్ని దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయగలిగిందేమీ లేదని అన్నారు. ఇక బ్లడ్ మనీ మాత్రమే నిమిషను కాపాడేందుకు ఉన్న చిట్ట చివరి అవకాశమని, అది కూడా ప్రైవేట్ ఒప్పందం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏజీఐ నిమిష తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. కేసు స్థితి గురించి ఇరు వర్గాల తదుపరి విచారణలో కోర్టుకు తెలియజేయవచ్చని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈలోగా ఆమె ప్రాణాలు కోల్పోతే అది అత్యంత విచారకరమని అన్నారు. అయితే ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ నిమిషన్ను ప్రధాని కాపాడాలని కోరుతూ నిన్న విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. కేరళకు చెందిన నిమిషప్రియ నర్స్ కోర్స్ పూర్తి చేసి 2008లో యోమన్ లో ఉద్యోగంలో చేరింది. 2011లో ఆమె థామస్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి క్లినిక్ తెరవాలనుకున్నారు. యోమన్ లో ఇతర దేశస్తులు సొంతంగా వ్యాపారం చేయడం కుదరదు. అందుకని స్థానికుడైన మెహదీతో కలిసి అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ ను మొదలుపెట్టారు. అయితే 2014లో నిమిష భర్త కూతురు ఆర్థిక కారణాల కారణంగా ఇండియాకు తిరిగొచ్చేశారు. నిమిష మాత్రం యోమన్ అంతర్యుద్ధంలో చిక్కుకొని ఇంటికి తిరిగి రాలేకపోయింది. ఆ తర్వాత నుంచి మెహదీ ఆమె పాస్పోర్ట్, డబ్బు లాక్కొని చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో 2016లో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఫలితం దక్కకపోవడంతో 2017లో ఓ రోజున తన పాస్పోర్ట్ తీసుకునేందుకు మెహదీకి మత్తు మందు ఇచ్చింది. దురదృష్టవశాత్తు డోసు ఎక్కువై మెహదీ చనిపోవడంతో అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ లో పడేసి సౌదీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడింది. అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కున్న కేరళ నర్స్ నిమిషను కాపాడేందుకు బ్లడ్ మనీ మాత్రమే చివరి అవకాశం. అంటే మృతుడి కుటుంబం నిమిష కుటుంబం ఇవ్వజూపుతున్న 8.6 కోట్ల రూపాయల మొత్తాన్ని పరిహారంగా తీసుకొని క్షమించేందుకు అంగీకరించాలి. యోమన్ చట్టాల ప్రకారం అలా ఒప్పుకుంటే నిందితుడిని వదిలేసే అవకాశం ఉంది.